महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमात्रे नमः। आदित्याय च सोमाय मंगళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోబోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాలు చేపట్టాలి, వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము, సంతానము, ఉద్యోగము, విద్య, వ్యాపారము, ఆరోగ్యము, ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాల గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు. ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏముంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకొకసారి మారిపోయే అంటే 27 రోజులకి 45 రోజులకి నెలకొకసారి 2.5 రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో, సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఒకే రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. రాహుకేతువులు ఒకే రాశిలో 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి, అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు. ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. అయితే సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. సింహరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. కానీ వీళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయట మరి ఈ సంవత్సరం. అయితే రాజ్యపూజ్యం 2, అవమానం 2, ఇవి కూడా వీళ్ళకి సమానంగానే ఉండటోంది. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రధాన గ్రహాలుగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలుగా అందులో మనకి ఈ రాశి వారికి మే 1 నుండి కూడా మనకి సంవత్సరాంతం వరకు కూడా దశమంలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది. అది కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. శనేశ్వర సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ ద్వితీయ స్థానములందు తామరమూర్తులుగాను సంచరిస్తున్నారు. అయితే ఇక్కడ గురువు ఏదైతే బృహస్పతి సంచారం అనేది ఏదైతే ఉందో అది కొంతవరకు సానుకూల ఫలితాలను అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్న చోట అంటే కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కాస్త ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ దశమంలో గురువు పూర్తి సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం అనేది ఉండదు. అయితే ఇంకొక గురుస్థానంలో అంటే శుక్రుడు కూడా గురువే కాబట్టి ఇంకో గురుస్థానంలో ఉన్నా కూడా ఇక్కడ పై అధికారుల యొక్క ఒత్తిడి, వాళ్ళ యొక్క ఏవైతే ఆగ్రహాలకి వాటికి లోనవ్వడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గోచార రీత్యా గురువు కాస్త దశమంలో ఉన్నప్పుడు కొంత క్లేశాన్ని కలగజేస్తాడు. అంటే ఏదో రకమైన పీడ, అంటే ఎలా అంటే
ఈ ఉద్యోగం ఉంటుందా, లేకపోతే ఇంకో ఉద్యోగంలోకి మారదామా, మన పరిస్థితి ఏంటి అంటే అది రాజ్యస్థానం కాబట్టి కాస్త కొంచెం కెరియర్ మీద కొద్దిగా భయం ఉండడం అనేది కలుగజేస్తుంది. అయితే గురువు శుభుడు అవ్వడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు అనేవి ఇక్కడ తగ్గి కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో మార్పులు ఇవన్నీ కూడా వీళ్ళకి కలగడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి సంవత్సర ఆరంభం నుండి కూడా ఆరంభంలో కుటుంబంలో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, గృహాల్లో కాస్త వాతావరణం సరిగ్గా లేకపోవడం అంటే కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, భార్యాబిడ్డల వల్ల కావచ్చు కాస్త ఇబ్బంది పడ్డం, విలువైన వస్తువులు కాస్త జాగ్రత్త పరుచుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం వీళ్ళు. లేకపోతే కాస్త ఇబ్బందులు పడ్డం లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్త పడ్డం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా పురోభివృద్ధి అనేది సాధిస్తారు మొత్తానికి ఈ సంవత్సరంలో. అలాగే రాజకీయ పరంగాను, రాజకీయ నాయకులు ప్రభుత్వ పరంగాను వాటిపై ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త కొంతవరకు సానుకూలంగా ఉండడం, అలాగే ప్రభుత్వ పరంగా ఏవైనా పథకాలు అలాంటివి చేపట్టిన ఉంటే వాటి పరంగా కాస్త లాభాలు పొందడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే వీళ్ళకి ఎవరైతే వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి విషయాల్లోనూ కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ వృద్ధి అనేది కనబడుతుంది. సమాజంలో కూడా కీర్తి గౌరవాలు అనేవి వీళ్ళకి పెరుగుతాయి. అలాగే ఇక్కడ కొంత బంధువర్గం నుండి ఆదరణ పెరగడం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరం వీళ్ళు రాజకీయ పరంగా కూడా కొంత విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ ఎవరైతే ధాన్య వ్యాపారం చేస్తున్నారో ఈ ధాన్యానికి సంబంధించి మిల్లులు అంటే రైస్ మిల్లులు అవి చేసే వాళ్ళకి గతంలో ఉండే వాటికన్నా కూడా ఈ సంవత్సరం కాస్త వీళ్ళకి అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ కొంత అనుకూలమైన వాతావరణం అలాంటివి కూడా కాస్త కలగడం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఇక్కడ కళత్ర స్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా సప్తమ స్థానం అనేది మనకి కళత్ర స్థానంగాను మనకి అలాగే కీర్తి గౌరవాలు, వ్యాపారము, భాగస్వామి వ్యాపారము ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సింహరాశిలో మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి సింహరాశి దాంట్లో శని సంచారం వల్ల వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ కొంత మనస్పర్ధలు వచ్చినా కూడా వీళ్ళకి ధనపరంగా భార్య ద్వారా కొంత ఆస్తులు కలిసి రావడము, అలాగే కొన్ని రకాలైన వ్యాధులు కూడా ప్రబలడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వీళ్ళు శత్రువులు కాస్త కొంచెం ఏవైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు కాస్త తిరగబడ్డము ఇలాంటివి కూడా కనబడతాయి. అలాగే ఇతరులు కాస్త ఎప్పుడూ కూడా ఏదో ఒక తప్పు చేస్తున్నామనో ఏదో ఒక రకంగా సాధించడం అనేది కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ భాగస్వామి వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న వ్యతిరేక ప్రభావాలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మీరు చేసే వ్యాపారాలు, ప్రయత్నాలు, విస్తరణ ఏదైతే ఉందో వాటిల్లో కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే సంపాదనా పరంగా ఏదైతే మీరు పొదుపు చేసినవి ఉంటాయో ఆ సంపాదన ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడే సూచనలు అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఏవైతే మీరు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవి కాస్త ఆలస్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ ఫలితాలను అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కాస్త వ్యాపార పరంగా కూడా కాస్త ఫలితాలు ఆలస్యంగా వచ్చినా కూడా కొంతవరకు నిలబడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని పనులు చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు కానీ పనులు కానీ చేసేటప్పుడు అసలు వాటికి సంబంధించిన బేసిక్ ఐడియా బేసిక్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. అదొకటి. మీరు చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం అనేది కలిగించకూడదు. అంటే నైతిక విలువలు మనకి ఏవైతే ఉంటాయో అవి పోగొట్టుకోకుండా ఉండి ప్రతి పనిని కూడా చాలా అనుగుణంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఇక్కడ కాస్త
కొంత మధ్య మధ్యలో కూడా ఇతరులు చేసే పనుల వల్ల కూడా కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి. అందులో ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు, అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో కేతువు ఉండడం వల్ల ఆర్థికపరమైన వాటిల్లో వచ్చే అంటే లాభాల్లో కావచ్చు, అవి ధనపరమైన వాటిల్లో కావచ్చు, అవి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే ఇక్కడ కాస్త చిన్న చిన్న ప్రతిబంధకాలు కూడా ఏర్పడతాయి, ఎందుకంటే ధనస్థానంలో కేతు వచ్చి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల. అయితే ఇక్కడ కొంత సంసారిక జీవితంలో కానీ లేదా ఇతర అంటే ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఏవైనా ఇతర వేరే వాళ్ళతో ఏవైనా సంబంధాలు ఏవైనా ఉంటే వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది. లేకపోతే అనవసరంగా కాస్త కొంత శారీరక ఇబ్బందులు వ్యాధులతోనూ ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. కాబట్టి తద్వారా కాస్త మానసిక క్షోభ కూడా కలుగజేస్తుంది. కాబట్టి కాస్త నీచమైన అంటే ఈ యొక్క పర స్త్రీ కానీ లేకపోతే ఎవరైనా పురుషుడు కానీ వాళ్ళ మీద ఉండే కాస్త చెడు అభిప్రాయాలు కానీ ఏవైనా మనసు వెళుతూ ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం ద్వారా కాస్త మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఏదైనా ఏవైతే పనులు చెయ్యకూడదని చెప్తారో అలాంటి పనులకి దూరంగా ఉండడం, జాగ్రత్త వహించడం అనేది కూడా మంచిది. అలాగే ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి కానీ ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే కాస్త వీళ్ళకి బీపీ ఇలాంటి ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళకి మాత్రం కాస్త సంతాన వృద్ధి ఇలాంటివి ఉంటాయి. అలాగే మొత్తం మీద వ్యాపారపరంగా కూడా సామాన్యంగా అనేది కనబడుతోంది. వివాహం అయ్యే వాళ్ళకి మాత్రం వివాహం జరుగుతుంది, కానీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలే కాస్త ఎక్కువగా ఈ సంవత్సరం కాస్త కనపడడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము అంటే ఇక్కడ వివాహానికి సంబంధించి ప్రతి నిత్యము కూడా ఈ శత్రుజయం కావచ్చు, లేకపోతే వ్యాపారపరంగా లాభాలు కావచ్చు, కుటుంబపరంగా వృద్ధి కావచ్చు, వేటికైనా సరే ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా ఆరాధన అనేది చేసుకోవడం, అలాగే దక్షిణామూర్తి యొక్క ఏవైనా స్తోత్రాన్ని కానీ దాన్ని కానీ చదువుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, లేదా గోవుకి 9 రకాల ధాన్యాలు ఉంటాయి కదా మనకి నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు, ఆ ధాన్యాలన్నీ కొద్దిగా నానబెట్టి కుదిరితే కనీసం వారానికి 2-3 సార్లను, రోజు కుదరకపోయినా కనీసం వారానికి 2-3 సార్లు అయినా సరే గోవుకి ఈ ధాన్యాలను తినిపించడం. అలాగే మల్టీ కలర్స్లో ఉండే బట్టలు ఉంటాయి, వాటిని ఎవరికైనా పెట్టడం. ఇప్పుడు అందరికీ చీరలే పెట్టలేం కదా, ఓ జాకెట్ గుడ్డలు ఉన్నాయనుకోండి మల్టీ కలర్స్లో ఉన్నవి, కాస్త ముత్తైదుకి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వస్తే తోచినప్పుడు పెట్టడం. ఇలా పెట్టడం వల్ల ఈ కేతువు యొక్క అనుగ్రహం అనేది కలగడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు ఇలాంటివి ఈ గురుచరిత్ర పారాయణ ఇలాంటివి చేయడం ద్వారా కొంత అంటే దక్షిణామూర్తి కూడా గురువే కదా, కాబట్టి ఇలాంటి దైవారాధనలు చేయడం ద్వారా దైవబలం పెరిగి కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఎవరు ఏ పనులు చేయొచ్చు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు ఎటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే దీనితో పాటుగా మనం వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.